కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. PSU బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, ఫార్మా, ఫైనాన్స్ సెక్టార్లు లాభపడగా IT, మెటల్, FMCG, మీడియా, రియాలిటీ షేర్లు నష్టపోయాయి. మిలియన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ ₹1000 నష్టపోయి 1,40,186 రూపాయల వద్ద కొనసాగుతుండగా కేజీ సిల్వర్ 2,500 నష్టపోయి 2,20,690 వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు. నమస్తే అండి ప్రభు గారు. దేశ స్టాక్ మార్కెట్లు ఆరంభం భారీ లాభాలతో ప్రారంభమైనప్పటికీ స్టాక్ మార్కెట్లు ప్రెసెంట్ అయితే ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. కారణాలు ఏంటి? క్లోజింగ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఇష్యూ మళ్ళీ ఫ్లేర్ అప్ అయింది కదా. క్రూడ్ ఆయిల్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ మీకు దాదాపుగా 66, 67కి వచ్చి మళ్ళీ 85, 86కి వచ్చింది. 86 నుంచి మళ్ళీ $1 తగ్గింది. సో కొంచెం మళ్ళీ కొంచెం తగ్గుతుందా అంటే మరి ఇష్యూ ఇది ఉంది కదా, ఫ్లేర్ అప్ అవుతుంది. ఎందుకంటే మొన్నటిదాకా కర్గ్ ఐలాండ్స్ మీద అటాక్ చేస్తానని చెప్పి ఇద్దరికి చేశారు. ఇప్పుడేమో పీకాక్ ఐలాండ్స్ మీద, అంటే యురేనియం అక్కడ ఉంది, ఆ యురేనియం ని మొత్తం మేము ఇచ్చేస్తాము, సో మొత్తం ఆక్యుపై చేస్తాం, లేకపోతే దాన్ని మొత్తం తీసేస్తాం అన్నట్టుగా ఆ పీకాక్ ఐలాండ్స్ మీద అటాక్ చేస్తాం ఉద్దేశంతో ఒక హింట్ ఇచ్చి, లేకపోతే మీరు సెటిల్ చేసుకోండి, ధమ్కీ ఇచ్చి మీరు సెటిల్ చేసుకోండి, వచ్చి మాట్లాడండి, లేదంటే నేను అటాక్ చేస్తాను అనేది ఇదే కథ. వాళ్ళు అసలు నువ్వు ఏం చేసుకుంటా అని చేసుకో, మేము అసలు సంబంధం లేదు, మేము రాము అంటున్నారు వాళ్ళు. సో ఇష్యూ అది. సో 80% ఈ ఇష్యూ సెటిల్ కాదు. ఎందుకంటే మొన్నటిదాకా అవుతుందనే నమ్మకం ఉంది, బట్ ఆ నమ్మకం అపనమ్మకం అయిపోయింది. సో ఇది ఇష్యూ కాదు. వాళ్ళు ఆయిల్ అమ్ముకోవాలి కాబట్టి ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి. 66కి 70కి అమ్ముకుంటే డబ్బులు రావు కదా. ఎక్కువ రావాలంటే ఏదైనా ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ ఉంటే అక్కడ ఏదైనా రగులుతుంటేనే వాళ్ళకి ఆయిల్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ రేట్లు వస్తాయి. సో అందుకని ఇప్పుడు 85, 86కి అమ్ముకోవాలంటే మరి ఇష్యూని సెటిల్ చేస్తే ఏమైనా వస్తుందా? రాదు. సో డెఫినెట్ గా వాళ్ళు దాని ఇష్యూని ఎక్స్టెండ్ చేసే ఇదే ఉంటారు. యుక్రెయిన్, రష్యా లాగా ఇది కూడా ఒకటి ఏదో అట్లా సైడ్ ఒక యుద్ధం అట్లా నడుస్తూ ఉంటుంది. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం బాంబులు వేసుకుంటా ఉంటారు కదా, ఆ టైప్ లో వస్తూ ఉంటుంది. ఇది కూడా అలా అయిపోద్ది అనిపిస్తుంది. సెటిల్ చేయరు ఇష్యూ. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మనకి మెయిన్, అక్కడ నుంచి ఆయిల్ రావాలి. అక్కడ ఆయిల్ వస్తుందా లేదా, ఇప్పటికి ఓపెన్ చేశారా లేదా అంటే క్లోజ్ చేసామని అంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే బ్లాకేడ్ మళ్ళీ ఫ్రెష్, అంటే మళ్ళీ ఆయన బ్లాకెట్ ఎత్తేసామన్నారు, మళ్ళీ బ్లాకెట్ పెట్టి ప్లస్ అక్కడ ఆయన కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం, లేకపోతే ఇది చేస్తాం అన్నట్టు ఇదో, అంటే ప్రెజర్ చేస్తారు వాళ్ళు వచ్చి ఇది చేసుకోండి. అసలు ఎవరెవరు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు? అది ఇంటర్నేషనల్ వాటర్స్. అది ఒకళ్ళు చేసుకోవడానికి ఎట్లా కుదురుద్ది? ఏదో చోక్ పాయింట్ మీద మాకు దగ్గరలో ఇది ఉంది కదా, అవకాశం ఉంది కదా అని చెప్పి ఆ చోక్ పాయింట్ ని యూటిలైజ్ చేసుకొని సో డెఫినెట్ గా మేము డబ్బులు కలెక్ట్ చేసుకుంటుంటే ఎట్లా కుదురుతుంది? ఇంటర్నేషనల్ వాటర్స్ అవి అందరికీ సంబంధించింది. వాళ్ళ ఇరాన్ ఒక్క దేశానికే కాదు కదా, US ఒక్క దేశానికే కాదు కదా. సో అందరిది అది. సో ఆ చోక్ పాయింట్, వీక్ పాయింట్ పట్టుకొని దాన్ని అవతల వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. సో మరి ఇష్యూ ఎంతవరకు అవుతుంది? ఈ ఆయిల్ వస్తే గానీ మనకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో కొన్నాళ్ళు మన ఆయిల్ నుంచి బయటకు రావాలి, ఫసల్ పొయ్యిల నుంచి EVస్కి రావాలి. కాబట్టి ఇప్పుడే తొందరగా నెక్స్ట్ 5 years లో మొత్తం మార్చుకుంటే బెస్ట్. చిన్నగా ఆయిల్ అంటే పెట్రోల్ బండ్లన్నీ మనకి EVస్కి రావాలి. EVస్కి రావాలంటే మన ట్యాక్స్ సోప్స్ అన్ని ఇవ్వాలి. గవర్నమెంట్ ఇస్తుందా లేదా? తొందరగా మారాలంటే ఒక దానికి ఇష్టమైంది దానికి బయటికి రావాలంటే ఏదో ఒక ట్యాక్స్ సోప్స్ కానీ ఏదో ఇది ఇవ్వాలి కదా, అప్పుడు కానీ అందరికి మారే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్యూచర్ లో క్రూడ్ ఏదైనా ఇదైనా మనకి పెద్ద ఎఫెక్ట్ పడదు. ఈ క్రూడ్ తో పాటు INR కూడా 96.34% ఉంది, దాదాపుగా 0.06% కొంచెం స్ట్రాంగ్ అయింది మంది. సో డాలర్ స్ట్రాంగ్ అవుతున్నప్పుడు వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటుంది కదా, మనకి ఎఫెక్ట్ వస్తుంది. ఎప్పుడైతే INR స్ట్రాంగ్ అవుతుందో మనకి కొంచెం అంటే ఏదైనా కన్వర్స్ లో కానీ వాటిలో కానీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు IT కంపెనీస్ అన్ని 95, 96 ఉందంటే ఆ కంపెనీస్ బెస్ట్. ఇది ఎంతవరకు పోవచ్చు అంటే 100 వరకు పోవచ్చు. అంటే చిన్నగా ఇది కనుక కంటిన్యూ అయితే INR డాలర్ కూడా 100 రూపీస్ వెళ్ళచ్చు, అంటే వెళ్ళచ్చు అనిపిస్తాం. RBI ఆపరేషన్ మొదలుపెట్టే అన్నారు, మరి మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ పెరుగుతుంది ఇప్పుడు. సో డాలర్స్ అమ్మట్లేదు, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ని ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఆ బ్యాలెన్స్ చేసుకోవడానికి అన్నట్టు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎంతకాలం ట్రేడ్ ఇంబ్యాలెన్స్? ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి, ఇంపోర్ట్స్ కాస్ట్ అవుతాయి.
మనకి ఇంపోర్ట్స్ ఇదైపోతాయి, ఏదైనా తెప్పించుకోవాలంటే ఇప్పుడు చాలా ఇదైపోతాయి ఐఎన్ఆర్ ఎక్కువ ఉన్నప్పుడు. సో డెఫినెట్ గా అంటే దానికోసం ఎంత త్వరగా తగ్గిస్తే అంత మంచిది. మెయిన్ ఇప్పుడు యుఎస్ వాళ్ళు కూడా ఏంటంటే యుఎస్ సెనేటర్స్ వాళ్ళు ఏం చెప్తారు, 80% ఆఫ్ రష్యన్ శాంక్షన్ బిల్లు అంటే ఎవరి మీద, ఇండియా మీద కానీ చైనా మీద కానీ రష్యన్ ఆయిల్ గ్యాస్ వాళ్ళు ఎవరైతే ఇది చేసుకుంటారో వాళ్ళందరికి కూడా ట్యాక్స్లు కొంచెం మళ్ళీ 100% 500% వెళ్ళారు, 500% మళ్ళీ ఇప్పుడు 100% వస్తా ఉంటారు. ఆ ట్యాక్స్ కొంచెం తగ్గిస్తామని చెప్తున్నారు, ఎందుకంటే చిన్నగా దిగొస్తున్నారు. సో అవన్నీ కూడా కొంచెం ఇదవుతున్నాయి కాబట్టి సో ఎట్టి పరిస్థితిలో కమింగ్ ఇది కూడా మేబీ నవంబర్ లో మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మిడ్ ఎలక్షన్స్ లో కూడా సంథింగ్ ఏదైనా పాజిటివ్ న్యూస్ రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనం అందరూ. సో ఎంతవరకు ఏమవుతుంది, ఎందుకంటే ఈ వాలటాలిటీ తట్టుకునేది కష్టం కదా. 400-500 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అంటే ఈ ఒక రోజు లో నుంచి నెక్స్ట్ డే హైకి, ఈ రోజు హై నుంచి నెక్స్ట్ డే లో, కానీ 400-500 పాయింట్స్ నిఫ్టీ అంటే ట్రేడర్స్ అందరూ బద్నాం అయిపోతారు, మొత్తం జీరో అయిపోతారు కదా, చాలా నష్టపోతారు. సో అందుకనే కొంచెం ఈ వాలటాలిటీ అనేది తగ్గితే బెస్ట్. ఎప్పుడు ఇది అవుతుందనే చూడాలి, ఎందుకంటే మనకి వాలటాలిటీ ఇండెక్స్ 13 పాయింట్ ఆ చేంజ్ లో ఉంది. జనరల్ గా కోస్పీ అయితే 100 ఉంది, మనకి వాలటాలిటీ చాలా తక్కువ. వాళ్ళకి 8% సీలింగ్ పడుతుంది, ఎక్స్చేంజ్ సీలింగ్ పడుతుంది. మనకి 20%, 10% ఒకసారి, 20% 2 times పడినప్పుడు థర్డ్ టైం ఇది చేస్తారు. సో ఇట్లా మనకి వాలటాలిటీ తక్కువ ఈ మధ్య కాలంలో కొంచెం పెరుగుతోంది. యుఎస్ లో ఉన్న వాలటాలిటీ మనం ఇక్కడ తెచ్చుకున్నామంటే ఇక్కడ ఈ ట్రంప్ కూడా ఇక్కడికి తెప్పించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే లోవర్ వాలటాలిటీ ఇండెక్స్ ఏమవుతుందంటే మార్కెట్ అంటే మార్కెట్ ఈజీ అవుతుంది కొంచెం, అంటే వాలటాలిటీ కొంచెం తగ్గినప్పుడు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పంచుకొస్తాయి, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. సో అప్పుడు ఏమవుతుంది, బయింగ్ ఇంట్రెస్ట్ ఈక్విటీస్ లో పెరుగుద్ది. అది అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఇది వద్దు, ఎసెట్ క్లాస్ లో గోల్డ్కి వెళ్దాం ఉద్దేశం ఉంటుంది. అదే ఈక్విటీలో ఇది బాగున్నప్పుడు ఎక్కువ మంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా చూడాలి. ఏదేమైనా మన మార్కెట్ తీసుకుంటే రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది, ఎక్కువ పడట్లేదు, అంటే బ్రేక్అవుట్ అవ్వట్లేదు, బ్రేక్ డౌన్ అవ్వట్లేదు. 23,900 డౌన్ సైడ్ తీసుకుంటే 23,900 అంటే 800-900, 23,800 to 24,300 ఆ రేంజ్ లోనే కదలాడులు ఉన్నాయి. రీసెంట్ గా 24,500కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసింది, నిలబడలేదు. సో 80% లో ఈ రేంజ్ లోనే ఉండొచ్చా అంటే ఇంకా ఇష్యూస్, యుఎస్ ఇష్యూస్ సెటిల్ అయ్యేదాకా. ఇప్పుడు ట్రేడ్ అగ్రిమెంట్ అన్నారు, యుఎస్ ఇండియాను ట్రేడ్ అగ్రిమెంట్ అన్నారు, అది పెండింగ్ అయిపోయింది. ఎందుకంటే అది మనమే పెండింగ్ పెట్టాం, ఎందుకంటే ఆయన చెప్పిన మాట, ఆయన ట్యాక్స్లు ఆయన ప్రకారం ఉండాలి, మనం చెప్పింది ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. సో వాళ్ళ మెటీరియల్ ఏమో ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి, మన మెటీరియల్ ఏమో ట్యాక్స్ తగ్గించుకొని వాళ్ళకి ఇవ్వాలి. ఎట్లా కుదురుతుంది అసలు? ఇప్పుడు అంత పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయాలి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకోవాలి, మనకు కావాల్సిన మనం చేసుకున్నప్పుడు. ఇప్పుడు న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, వీళ్ళందరూ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి చిన్నగా. నెక్స్ట్ 6 months లో అనేది మన మార్కెట్ మంచిగానే ఉండొచ్చు, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు పెరుగుతాయి. సో డెఫినెట్ గా మార్కెట్ లో రొటేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది ఇష్యూస్ సాల్వ్ అవ్వాలి. 80% లో యుద్ధం ఫ్లేర్ అప్ చెయ్యరన్నారు, ఇప్పుడు చేసే ధైర్యం లేదన్నారు. వాళ్ళేమో పర్మిషన్ ఇస్తా ఉన్నారు. యుఎస్ వాళ్ళు అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు చేయమని? ఇంకా రేపు 7th నుంచి మళ్ళీ 2 months అంట, ఆ 2 months వరకు ఆయన యుద్ధం చేయొచ్చు. అసలు అదేం పాలసీ, అదేం కథ? ఆల్రెడీ $1 billion ఇబ్బంది పడుతుంటే, జనాల్ని చంపేస్తుంటే, చిన్న పిల్లల్ని, స్కూల్లో పిల్లల్ని 10:30కి మిసైల్ టార్గెట్ పెట్టి 10:30 మార్నింగ్ AM కి స్కూల్ రన్నింగ్ అప్పుడు ఇది చేశారు. 160 మంది పిల్లలు, ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ఆ పిల్లల్ని చంపేశారు. ఎవరి పాపం అది? ట్రంప్ పాపం కాదు ఇది 100%. ఆ పాపం ఊరికనే పోతుందా? అంత దారుణంగా యుద్ధం అంటే అంత దారుణం. మిలిటరీ టు మిలిటరీ ఉండాలి, లేకపోతే అవుట్ ఆఫ్ ద ఇది చేసుకోవాలి. కానీ సివిలియన్స్ మీద పడి సివిలియన్స్ ని ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? 80% లో ఎంత త్వరగా ఆగిపోతే అంత మంచిది. లేదా ఇప్పుడు ఆయనకి ఏదైనా సాక్ చేసేది నవంబర్ లో సాక్ చేస్తారా అంటే, ఏదైనా పార్టీ కనుక పునరాలోచించి ఇట్లా మేమే కాదు అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, ఎందుకు వచ్చింది ఏదని కానీ రీప్లేస్మెంట్ చేస్తే మంచిదని ఉద్దేశం. వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి, వెయిట్ అండ్ సీ. సో అది మెయిన్ అండి. ప్రభు గారు, ఉదయం చూసుకుంటే 2% నష్టపోయింది ఐటీ సెక్టర్. మరి ప్రస్తుతం అయితే కొంచెం పాజిటివ్గా ఉంది. మరి ఈ
టెక్ దిగ్గజం కంపెనీ IBM నిన్న ఒక్కరోజు 25% పతనం కావడమే దీనికి కారణం అంటారా? ఇప్పుడు IBM అప్డేషన్ లో లేదు. ఇప్పుడు ఏదైనా టెక్నాలజీని లేటెస్ట్ ట్రెండ్ వచ్చినప్పుడు ఆ ట్రెండ్ పట్టుకొని వెళ్తూ ఉండాలి. వాళ్ళు ఏం వాడుతున్నారు? ఇప్పటికీ కోబాల్ వాడుతున్నారు. ఈ కోబాల్ ఎప్పుడుదండి? కోబాల్ లాంగ్వేజ్ ఎప్పుడుదో అది చాలా ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళు కింద 30-40 ఏళ్ళది. ఆ కోబాల్ లాంగ్వేజ్ ఇంకా సాఫ్ట్వేర్ దాంట్లోనే వాడుతున్నారు. ఎట్లా కుదురుతుంది అది? సో ఇప్పుడు లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా వెనకబడి ఉన్నారు IBM అనేది. సో అందుకనే ఆ నెగిటివ్నెస్ తో ఉండి బర్స్ట్ అయింది ఒక్కసారి. మేబీ మళ్ళీ వాళ్ళు కొత్త ట్రెండ్ ని లేటెస్ట్ ట్రెండ్ పట్టుకుంటేనే ముందుకు వస్తారు. లేకపోతే ఆ కంపెనీ అట్లా చిన్నగా తగ్గిపోయే ఛాన్స్లే ఉంటాయి. ఎవరైనా బాగా పడింది కొనుక్కుందాం అనుకుంటారేమో, దయచేసి IBM పట్టు కొనద్దని నా ఉద్దేశం, నా సలహా. ఎందుకంటే వాళ్ళు కనుక ట్రెండ్ ని పట్టుకొని AI కనుక ఇంప్లిమెంట్ చేస్తే దెన్ వీ కెన్ బై. ఇప్పుడు పడిపోయింది విపరీతంగా, ఒక్కసారి ఇన్ని లక్షల కోట్లు పోయినాయి, మళ్ళీ వస్తుందిగా చిన్నగా వస్తుందా అనే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇంప్లిమెంటేషన్ ఓల్డ్ బూజు పట్టిన ఇది పాతది పట్టుకొని ఇంకా దాంట్లోనే ఉన్నారు. ఆ కోపాల నుంచి బయటికి రాలేదు. దాని ఎఫెక్ట్ పడుతుంది. అందుకనే ఉండి ఒక్కసారి లాభ ఇదైనట్టు ఒక్కసారి పేలింది అది. సో డెఫినెట్ గా ఇదైపోయింది. కాబట్టి వాళ్ళు లేటెస్ట్ చేంజెస్ చేసుకొని వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని లేటెస్ట్ దాని మీద AI మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ముందుకు వస్తే, ఇప్పుడు IT కంపెనీ బాగా పడ్డాయి. అప్పుడు పడలేదు కదా, 50% పడింది, పడలేదు, ఇప్పుడే పడింది అది. ఈ రీసెంట్ టైంలోనే ఒక్కసారి 7 లక్షల కోట్లు ఒకేసారి నష్టం. అంటే ఎందుకు పడుతుంది అంటే ప్రాజెక్ట్స్ తగ్గిపోయి లాంగ్వేజ్ ఇంకా ఆ ప్రాజెక్ట్స్ వాడేది ఆర్డర్లు రావు. సో డెఫినెట్ గా ఇది అయిపోతాయి కాబట్టి ఒక్కసారి ఇది వచ్చింది. సో డెఫినెట్ గా ఎవరైనా కొందాం అనుకుంటే దయచేసి విరమించుకోవడం మంచిదని ఉద్దేశం. మంచి కంపెనీలు US లో కూడా మ్యాగ్నిఫిషెంట్ స్టాక్స్ ఉంటాయి. ఆ 7 స్టాక్స్ అంటారు మ్యాగ్నిఫిషెంట్ స్టాక్స్. మెటా గానీ గూగుల్ గానీ ఇట్లాంటివన్నీ. ఇలాంటి 7 స్టాక్స్ లో వాటిల్లో పడినప్పుడు బాగా పడినప్పుడు మన వాళ్ళు ఎక్కువ మంది జంజీలు అంటే కొత్తగా వచ్చే వాళ్ళందరూ ఏంటంటే ఒక 20% ఇంటర్నేషనల్ స్టాక్స్ పెట్టుకుందాం ఉద్దేశం. పొరపాటును కూడా ఈ IBM లో పెట్టారా, మళ్ళీ బయటికి రావడానికి ఎట్లా కష్టం అవుతుందో అట్లా. ఇప్పుడు డిజిటల్ కరెన్సీ చూశారు కదా ఎట్లా ఉందో. సో దాని ప్రకారం ఎట్లా ఉందో క్రిప్టో కరెన్సీ ఎట్లా భయంకరంగా ఇబ్బంది పడుతున్నారు కదా. సో అట్లా అవుతుంది. సో మంచి కంపెనీలు మ్యాగ్నిఫిషెంట్ స్టాక్స్ అలాంటి వాటిలో US లో మనకి ఎక్కువ తెలియనప్పుడు అలాంటి స్టాక్స్ పెట్టుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది ఎవరైనా. అది మించి ఏదన్నా చేసినప్పుడు ఇది బాగా పడిపోయింది. ఎందుకంటే వోల్టాలిటీ అనేది విపరీతంగా ఉంటుంది. $5 trillion $6 trillion అంత వోల్టాలిటీ ఉంటుంది అక్కడ. సో ట్రేడింగ్ కూడా విపరీతంగా ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకుంటా ఉంటారు. సో మనకి ఇప్పుడే చిన్నగా 130-140 పాయింట్స్ నిఫ్టీది 100-500 పాయింట్స్ వచ్చింది. సో ఆ వోల్టాలిటీ అనేది ఎంత ఇండెక్స్ BIX ఎంత తగ్గితే అంత బెస్ట్, అంత క్లారిటీ ఉన్నట్టు. లేదంటే కొంచెం ట్రేడర్స్ అనేది కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్లే ఉంటాయండి. ప్రభు గారు, అటు అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలతో బ్రెంట్ క్రూడ్ $86 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ పెరగడానికి కారణం ఇదే అనుకోవచ్చా? పెరిగింది యాక్చువల్ గా. ఐ మీన్ వార్ US ఇరాన్ వార్ వచ్చినప్పుడు, టెన్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈక్విటీ మార్కెట్ పడాలి, రైట్? కానీ ఇవాళ ప్లస్ లో ఉంది. ఎందుకని అంటే US ఇన్ఫ్లేషన్ వచ్చింది, వాళ్ళ ఇన్ఫ్లేషన్ కొంచెం ఈజ్ అయింది, తగ్గింది. అంటే ఇంట్రెస్ట్ రేట్లు మొన్నటిదాకా ఏంటి ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, 4 పాయింట్ చేంజ్ ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలా అనే ఉద్దేశం ఉంది కదా. ఆ ఉద్దేశాన్ని కూల్ ఆఫ్ అయిపోయి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే పొజిషన్కి వచ్చారు. సో ఇది అందుకనే ఆ US ఇరాన్ టెన్షన్స్ కూడా ఇది ఓవర్ షాడో చేసింది అనుకోవచ్చు. ఒక రకంగా చూస్తే ఆ వీక్నెస్ కూడా కవర్ చేసేసింది. ఇన్ఫ్లేషన్ డేటా కొంచెం తక్కువ వచ్చేదానికి డెఫినెట్ గా అది పాజిటివ్ అయింది. సో మెయిన్ అది అనుకోవచ్చు. అందుకనే అట్లా అయింది అనుకోవచ్చు. సో ప్రభు గారు, అటు బులియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ $1000, సిల్వర్ వచ్చేసి $2500 అయితే నష్టపోవడం చూస్తున్నాం. ఇంకా బంగారం దిగొస్తుంది అనుకోవచ్చా? ఇంకా అంటే ఇప్పుడు 141 to 150 అనుకున్న 165 ఉన్నప్పుడు 141 వచ్చేసింది. సో 140 కట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంటర్నేషనల్ చూసుకున్నా మీకు 4030 అది కనుక కట్ అయితే ఇంటర్నేషనల్ గా పర్ ఔన్స్ $4000 ఉంటుంది.
అది కనుక కట్ అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ 3,700 3,800 ఇంటర్నేషనల్ గా రావచ్చు డౌన్ సైడ్. అంటే మన మార్కెట్ లో ఇక్కడ చూసుకున్నా 1,36,000 1,37,000 ఏదైనా తగ్గితే ఇది 4,000 కట్ అయ్యి అది కిందకు వస్తే అప్పుడు లేకపోతే ఈ 140 to 150 రేంజ్ లోనే ఉండొచ్చు. ఎవరైనా కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు చిన్న చిన్నగా ఇప్పుడు పార్ట్ గా మొదలు పెట్టడం మంచిదన్న ఉద్దేశం. ఎందుకంటే మళ్ళీ ఏదైనా వచ్చినప్పుడు నెక్స్ట్ ఏదైనా కొత్త ఇష్యూ అని అట్లా వచ్చినప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అంటే రేంజ్ బౌండ్ లోనే ఉండొచ్చు. దాదాపుగా 140 నుంచి 150 రేంజ్ లోనే ఉండొచ్చు. బాగా వాలటాలిటీ ఉండొచ్చు, అప్ అండ్ డౌన్ ఉండొచ్చు. ఎప్పుడైతే అది బ్రేక్అవుట్ కావాలో స్ట్రాంగ్ పాయింట్స్ రావాలి. అది డౌన్ సైడ్ కావాలంటే మీకు ఇంకా వీక్ పాయింట్ ఏదైనా ఉంటే ఇది కావాలి. సో ఏదైనా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా ఏదైనా ఉన్నా అప్పుడు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్. సో నెగిటివ్ కాబట్టి ఈ మార్కెట్ ఇబ్బంది పడినప్పుడు అసెట్ క్లాస్ లో గోల్డ్ పెరుగుతుంది కాబట్టి అట్లా చూడాలి. సో ఎప్పుడైతే మార్కెట్ ఇక నెక్స్ట్ నుంచి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, నెక్స్ట్ 6 months లో బాగుంటుంది అనుకున్న యుద్ధాలని, ఎందుకంటే నవంబర్ లో మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో దాని అన్ని పాయింట్స్ చూసుకుంటే నెక్స్ట్ 6 months లో చిన్న చిన్నగా మార్కెట్ పెరగచ్చు. మీకు అన్ని బాగుంటే 30,000 అనుకుంటే మళ్ళీ ఏదో ఒకటి ఇష్యూ వస్తూనే ఉంది. సో ఆయన ఇష్యూని కదిలిచ్చి వాళ్ళని నిద్రలేపి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక్కి వస్తాడు ఆయన. అయినా కానీ ఇక యుఎస్ జనాలు మరి ఆ కాంగ్రెస్ సెనెట్ వాళ్ళందరూ ఎట్లా ఒప్పుకుంటున్నారో, ఏ రకంగా బిల్ శాంక్షన్ చేస్తున్నారో ఇక వాళ్ళకే అర్థం కావాలంటే ఈ రకంగా ఎన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్ నష్టపోతున్నారు వాళ్ళు. సో ట్యాక్స్ సొమ్మే కదా, జనం సొమ్మే కదా. జనం సొమ్ము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే మరి ఆ జనం ఎందుకు ఊరుకుంటున్నారు, ఆ పార్టీ ఎందుకు ఊరుకుంటుంది, ఆ గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది? సో ఇవన్నీ కూడా వ్యతిరేక రావాలి కదా ఇంత చేస్తుంటే. ఇప్పుడు అనవసరమైన యుద్ధమేగా ఇది. లేపి కదిలించుకొని గొడవ చేసి వాళ్ళని కొట్టి మళ్ళీ వాళ్ళ ఎదురుకి డబ్బులు ఇచ్చి రావటమే కదా. సో ఇది అనవసరమైన దాన్ని ఇది చేసి వస్తున్నారు. సో డెఫినెట్ గా ఇది వాళ్ళ కంట్రీస్ కి వరకు అంటే ఓకే, వాళ్ళ మూలంగా ఇరాన్ చేస్తే ఇరాన్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ అయితే ఏషియన్ కంట్రీస్ అన్ని ఇబ్బంది పడుతున్నాయి. ఆయిల్ మీద ఆధారపడటం కాబట్టి అన్ని ఇబ్బంది పడుతున్నాయి. అది వాళ్ళ వరకు ఏమున్నా రష్యా యుక్రెయిన్ వార్ ఉంది, అది నడుస్తూనే ఉంది 4.5 సంవత్సరాల నుంచి. కానీ మనకేమైనా ఎఫెక్ట్ ఉందా అంటే లేదు, మనకి ఆయిల్ వస్తుంది కాబట్టి. మనం మెయిన్ ఇప్పుడు స్ట్రాటజిక్ గా ముందు ఇంకా ఆయిల్ నుంచి బయటకు వస్తేనే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుతూ కొంతకాలానికి ఈ ఈవీస్ వస్తే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రభు గారు, మనం చూసుకుంటే మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఈ షేర్స్లలో ప్రస్తుతం రిస్క్ ఎలా ఉంది? మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఎప్పుడు కూడా రిటర్న్స్ ఎక్కువ ఇస్తాయి. లార్జ్ క్యాప్స్ మీకు ఇంట్రెస్ట్ పొందంగా కొంచెం స్లైట్ గా వర్కౌట్ అవుతాయి. కానీ వెల్త్ క్రియేట్ కావాలంటే మిడ్ క్యాప్స్ ఫస్ట్ తీసుకోవచ్చు. తర్వాత లాంగర్ పీరియడ్ అయితే ఫస్ట్ లో తీసుకుంటే స్మాల్ క్యాప్స్. సో షార్ట్ టర్మ్ తీసుకుంటే మీకు ఎందుకంటే బాగా కష్టపడి స్మాల్ నుంచి మిడ్కి వచ్చేసింది. మిడ్ నుంచి లార్జ్ కావడానికి ఈ టైం అనేది అంత టైం పట్టదు. స్మాల్ నుంచి మిడ్కి వచ్చింది ఆ టైము, మిడ్ నుంచి లార్జ్కి వెళ్ళే టైం పట్టదు. సో ఎక్కువ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. సో అక్కడి నుంచి ఇంకా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తొందరగానే ఆ పీరియడ్ లో తొందరగానే మీకు లార్జ్ క్యాప్ అవుతాయి. అసలు డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది, అంటే గ్రోత్ ఎక్కువ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టుకోవడం వెల్త్ మల్టీఫోల్డ్ అవుతుంది. సో అట్లా మల్టీ బ్యాగర్స్, ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్, ఇట్లాంటి స్టాక్స్ అన్ని మనం కొంత డైవర్సిఫైడ్ పెట్టుకొని ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్, మల్టీ బ్యాగర్స్ ప్లస్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లా రొటేషన్ అవుతున్నప్పుడు మన అక్కడ పెట్టినందుకు ఎవరైనా ఇచ్చేస్తారు. ఎందుకంటే డౌన్ లో కూడా తగ్గుతాయండి ఆ షేర్స్, అప్ లో కూడా డౌన్ లో కూడా పెరిగే షేర్స్ ఉంటాయి, అప్ లో కూడా తగ్గే షేర్స్ ఉంటాయి. సో సెలెక్షన్ ఆఫ్ ది స్టాక్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన అన్ని పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇబ్బంది పడుతున్నాం. అక్కడెక్కడో తుమ్ము వస్తే ఇక్కడ దగ్గు వస్తుంది. అది ఎట్లా ఇది యుఎస్ ని ఎప్పుడైనా సరే మనం అప్పుడప్పుడు కబీ డిటాచ్ అవుతాం, కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళని ఫాలో అవుతాం. ఎందుకంటే వాళ్ళు మేజర్ ఇది కాబట్టి, ఎక్కువ $1 trillion ఆఫ్ వర్త్ ఉంటుంది కాబట్టి. సో షేర్ మార్కెట్ కూడా $30 trillion వర్త్ మార్కెట్ క్యాప్ కూడా ఉంటుంది. మందెంత $5 trillion కూడా ఉండదు. సో మెయిన్ అది కారణం. సో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళందరూ ఇండియాలో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు వోలటాలిటీ అనేది అక్కడి నుంచి ఇండియా కూడా తీసుకొచ్చి ఇక్కడ కూడా ఇది చేస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వోలటాలిటీ, వాళ్ళ మ్యానిపులేషన్ ఇక్కడ ఉండదు. కానీ మన సెబీ స్ట్రాంగ్ ఉంది. 100% ఏదన్నా చేస్తే కూడా జ్యువెలరీ శ్రీముఖం ఇంటికి వచ్చేస్తుంది. ఏదైనా స్టాక్ మ్యానిపులేట్ చేసినా, ఏదైనా రేట్లు మ్యానిపులేట్ చేసినా స్ట్రింజెంట్ గా శీతకన్ను ఉంటుంది పైన మన ఎక్స్చేంజ్ లో. సో సెబీ పైన చూస్తుంటారు కాబట్టి 80% వాళ్ళ ఇది వీక్ అనుకోవచ్చు ఒక రకంగా. ఎంత మ్యానిపులేషన్ జరుగుతున్నా ఇంకా పట్టించుకోవట్లేదంటే వాళ్ళకి అక్కడ
అబ్జర్వింగ్ కానీ అట్లాంటివన్నీ ఏం లేవు. ఇంకా ప్రెసిడెంట్ ఇష్టమే, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అన్నట్టుంది. అందుకే వాళ్ళందరూ సైలెంట్ ఉన్నారేమో, అందుకే మ్యానిపులేషన్ విపరీతంగా పోతుంది, ట్రేడర్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అట్లా కాకుండా మన దగ్గర మనకి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రేమ్ అయినాయి 100%. దాని ప్రకారంగా ఉన్నాం. బ్యాంకులు చూస్తే బ్యాంకులు కూడా ఎన్పిఏ తగ్గుతున్నాయి, సో పెరుగుతున్నాయి. కంపెనీస్ కూడా Q1 రిజల్ట్స్ కూడా స్టార్ట్ అయినాయి. టీసీఎస్ కూడా బాగుండదు అనుకున్నది ఐటీలో ఏఐని ఇంప్లిమెంట్ చేసి ఏఐ మీద కూడా మంచి వర్కౌట్ అవుతుంది. గైడెన్స్ కూడా బాగా ఇచ్చారు. తదనంగా ఇన్ఫోసిస్ షేర్ కానీ మిగతా ఐటీ స్టాక్స్ కూడా కొంచెం మార్కెట్ పడినా కానీ ఐటీ ఇండెక్స్ ప్లస్ లో ఉంటుంది. నిన్న మొన్న ఐటీ ఇండెక్స్ ప్లస్ లోనే ఉంది. సో ఇవాళ కూడా దాని అనుగుణంగా. సో అంటే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్ ఏం చేయాలా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు బాగా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అనేది తీసుకుంటే నెక్స్ట్ 3 years or 5 years లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఎక్కడి నుంచి అయితే పడ్డాయో ఆ లెవెల్ మనకి రావదా అంటే ఆ టైం కనుక పెట్టుకుంటే డెఫినెట్ గా మళ్ళీ అక్కడ దాకా వచ్చే ఛాన్స్. ప్లస్ అట్లా కాకుండా చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు ఏ ఇంప్లిమెంట్ చేస్తారు ఐటీ ఇండెక్స్ లో చిన్న కొత్తగా ఇప్పుడే ప్రూడ్ పోసుకున్న కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలు కనుక జస్ట్ ఏఐని ఇంప్లిమెంట్ చేస్తూ కొత్తగా ఏఐని ఖర్చు అంతా భరిస్తూ ఇమీడియట్ కనుక చేస్తే ఆ స్టాక్స్ అన్ని కూడా నెక్స్ట్ 5 years 10 years పెట్టుకుంటే మంచి టార్గెట్ ఇస్తాయి, మంచి వెల్త్ క్రియేట్ చేస్తాయి, మల్టీఫోల్డ్ అవుతాయి. సో వెల్త్ అనేది సో అట్లా ఏదన్నా మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ కి మన వ్యూ ప్రకారం, ఎవరి వ్యూ ప్రకారం, ఎందుకంటే ఒకరికి సూట్ అయింది ఇంకొకరికి సూట్ కాదు. సో కంపెనీలో ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలు డిఫర్ అయినప్పుడు కిందకు వచ్చినప్పుడు అలాంటి పిక్ చేసి మనం హోల్డ్ చేసుకుంటే పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. ఎవరైనా చేయాల్సిన పని. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒకటి మార్కెట్ గురించి అవగాహన లేదు, ఏం చేయాలి ఫస్ట్ అసలు ఏం ఐడియా లేదు, కొత్తగా వచ్చారు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. మ్యూచువల్ ఫండ్స్ లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇట్లాంటి వాటిలో పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అంటే రిపోర్ట్స్ ఇస్తారు, ఏం చేస్తున్నారు, షఫుల్ చేసినప్పుడు రీషఫుల్ చేసినప్పుడు మన మెయిల్ కి ఎందుకు చేసాం, ఏంటి, ఏ స్టాక్స్ లో చేసాం అనేది తెలుస్తుంది. సో తెలిసినప్పుడు అలాంటి స్టాక్స్ లో ఎందుకు కొన్నారు ఏంటి అని ఒక అవగాహన వస్తుంది. సో ఆ అవగాహన తీసుకొని నేర్చుకుంటూ చిన్నగా మనం ఈక్విటీ మార్కెట్ లో ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ లో ఎవరికైనా వెల్త్ క్రియేట్ అవుతుంది. అదే ట్రేడింగ్ చేసామా, రూల్స్ కి అగెనిస్ట్ ఉన్నామా, ఏటికి ఎదిరిదామా, సో డెఫినెట్ గా క్యాపిటల్ పోయి మళ్ళీ క్యాపిటల్ కోసం ఎత్తుక్కోవాలి, మళ్ళీ మార్కెట్ రావాలంటే వెతుక్కోవాలి, లేదంటే అటు నుంచి అటు వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూసుకొని రూపాయి షేర్ ఉంది, వాళ్ళకి ఎవరో మెసేజ్ వచ్చిందని చెప్పి అన్నోన్ మెసేజ్ వస్తే ఆ రూపాయి షేర్ కొనుక్కున్నాం అనుకోండి, పరిస్థితి ఏంటి, నాకు ₹1,00,000 ఇన్ఫోసిస్ కొంటే ఎన్ని వస్తాయి, చాలా తక్కువ వస్తాయి కదా. ఇక్కడ ₹1 ఒక షేర్ వస్తుంది, 1,00,000 వస్తాయి. సో ఇది బాగుంటుంది, ఇలాంటి కొనుక్కుందాం అనుకుంటే అది లిస్ట్ కాకుండా పోతుంది. తర్వాత అసలు మనకి అది ఎక్కడ ఉంటో కూడా తెలియదు. పంప్ అండ్ డంప్ అంటారు. అంటే వాళ్ళకి అవసరమైనంత వరకు దాన్ని రేటు పెంచి తర్వాత మనం ఇరుక్కునేటట్టు చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, రూపాయి ₹10 అవుతుంది, మనం పెరుగుతుంది కదా అని ₹9 ₹8 పెట్టి కొంటాం. తర్వాత రూపాయికి వచ్చేస్తుంది, జీరో అయిపోతుంది, లిస్ట్ కాకుండా పోతుంది. అంటే ఉన్న క్యాపిటల్ కూడా ఎరేజన్ అవుతుంది. అట్లాంటివి చూడకుండా ఎవరో మెసేజ్ ఇచ్చారు, ఎవరికో డబ్బులు వచ్చినాయి, వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది, నాకు కూడా వస్తాయని కాకుండా ఎవరైనా సరే ఆ కంపెనీ మార్కెట్ ని, ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఎనీవన్ కెన్ డు, టైం ఇవ్వాలంతే. ఆ టైం తీసుకొని మంచి స్టాక్స్ పడ్డవి ఏంటి, ఏమేం పడ్డాయి, ఎందుకు పడ్డాయి, ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి పడ్డాయా, లేకపోతే మేనేజ్మెంట్ లో ఏదన్నా కిరికిరిలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర ఏమైనా ఇచ్చేసారా, లేకపోతే ఏమన్నా జస్ట్ న్యూస్ డ్రివెన్ మార్కెట్ బట్టి ఆ ఇండెక్స్ పడినప్పుడు ఆ ఇండెక్స్ హెవీ వెయిట్ దాంట్లో ఉన్నప్పుడు అదేమన్నా పడిందా, ఐటీ ఇండెక్స్ పడినప్పుడు ఐటీ స్టాక్ అట్లా పడినప్పుడు అట్లా పడిందా, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా బేరీ చేసుకుంటూ ఆ మంచి స్టాక్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే డబ్బు మన కోసం పనిచేయాలి. మనం పనిచేస్తున్నంత కాలం 60 ఏళ్ళు 70 ఏళ్ళు, ఇప్పుడు 70 దాకా పనిచేస్తాం. ఆ 70 దాకా పనిచేస్తున్నప్పుడు పర్వాలేదు. ఆ 70 నుంచి మళ్ళీ లైఫ్ స్పాన్ పెరిగింది కాబట్టి 80-90 లాస్ట్ దాంట్లో మార్కెట్ మనకి ఇది చేసుకొని హెల్ప్ చేయాలి. సో హెల్ప్ చేయాలంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెల్త్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ ఫార్మ్ చేసుకొని ఫిక్స్డ్ అసెట్స్ అయితే ఏవైతే ఉన్నాయో తాతల తరం కానీ వాళ్ళు సంపాదించింది కానీ నెక్స్ట్ జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ కావాలంటే మార్కెట్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ ఫార్మ్ చేసుకుంటే డెఫినెట్ గా ఈ వాళ్ళ అవసరాలు ఇవన్నీ కూడా దాని నుంచి తీరితే ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, ఫ్యామిలీ లెవెల్స్ పెరుగుతూ, నెక్స్ట్ జనరేషన్ కి గ్రోత్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి వెల్త్ అనేది మల్టీఫోల్డ్ వస్తుంది. ఈ రకంగా చేస్తే ఎవరైనా సరే డెఫినెట్ గా మంచి వెల్త్ మార్కెట్ నుంచి తీసుకోవచ్చు. ఎందుకంటే
మార్కెట్ ని కరెక్ట్ వేలో, కరెక్ట్ యాంగిల్లో, కరెక్ట్ టైంలో ఎంటర్ అయితే దాంట్లో వచ్చిన డబ్బులు దేంట్లో రావు. ఈవెన్ రియల్ ఎస్టేట్ లో రావు. కానీ రియల్ ఎస్టేట్ కి డబ్బులు వస్తాయి కానీ టైంకి రావు, మనం అనుకున్న టైంకి రావు. అదే ఈక్విటీ మార్కెట్ అంటే లిక్విడిటీ ఉంటుంది ప్లస్ సేఫ్టీ ఉంటుంది. బ్యాంకులో పెట్టుకున్నా సేఫ్ కాదు ఇవాళ రేపు. మీరు నేషనలైజ్ బ్యాంక్ అంటలేదు కానీ ప్రైవేట్ బ్యాంకులు చూసుకోండి, ప్రుడెన్షియల్ కానీ, చార్మినార్ కానీ, లక్ష్మీ విలాస్ బ్యాంక్ కానీ, ఇవన్నీ ఏమైపోయినాయి? వాళ్ళకి అంత డబ్బులు, ఆ ఇన్వెస్టర్స్ కి అంత డబ్బులు వచ్చినాయా? ఎంత అన్యాయం అయిపోయారు. సో 1,00,000 పెట్టిన వాళ్ళకి 10,000 ఇచ్చారు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అయితే, తర్వాత లేదు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు అట్లా చేయడానికి లేదు. ఇప్పుడు సెక్యూరిటీ ఉంది కాబట్టి డిపాజిట్స్ కూడా ఉంటాయి. సో ఇదివరకు కంపెనీస్ బోర్డు తీపేసేవాడు, ఐపీఓ పెట్టి తీసుకుంటే. ఇప్పుడు అసలు ఐపీఓ పెట్టిన తర్వాత మళ్ళీ ఏదన్నా చేస్తే ముందు జనాలకి డబ్బులు ఇచ్చి బయటికి పోవాలి. సెబీ రూల్స్ అండ్ కండిషన్స్ అట్లా చేసింది. సో ఇన్వెస్టర్ యాంగిల్లో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ యూజర్ ఫ్రెండ్లీ లాగా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ కూడా ఉంది కాబట్టి అంత మనం మంచి స్టాక్స్, మనం టైం ఇచ్చి మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంటాయి. కన్సిస్టెంట్ గ్రోత్ అని, సేల్స్ బాగుంది, కంపెనీ ప్రొడక్ట్ మార్కెట్ లో డిమాండ్ ఉంది, సో ఎక్కువ పెరుగుతుంది, సేల్స్ అప్గ్రేడేషన్ అవుతుంది, టెక్నాలజీ అప్డేట్, లేటెస్ట్ ట్రెండ్స్ పట్టుకుంటుంది, సో ఇంప్లిమెంటేషన్ వస్తుంది, టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి గ్రోత్ బాగుంటుందని ఎక్స్పెక్టేషన్. ఇట్లాంటి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరికైనా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్ ప్రభు గారు, చివరిగా రేపు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఈ వారానికి జనరల్ గా ఏంటంటే అప్ ట్రెండ్ అనుకున్నాం, కానీ ఇష్యూ వచ్చేసింది మధ్యలో మా సోమవారం నైట్ కి. సో ఇష్యూ వచ్చింది కాబట్టి వారం మళ్ళీ తెరపైకి వచ్చింది కాబట్టి ఆ ఇష్యూ ఇది అవుతుంది. ఎందుకంటే ప్రెషర్ పెట్టి భయపెట్టి నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి సెటిల్ చేసుకో అంటే ఎందుకు వస్తారు? ఇప్పుడు ఏదైనా మెయిన్ పాయింట్ పెట్టి మేము నోటుకు వస్తాం, మీరు కూడా రండి, 1-to-1 కూర్చున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లో మీకు 14 పాయింట్స్ 10 పాయింట్స్ 5 పాయింట్స్ పెట్టుకుంటారు. ఆ 5 పాయింట్స్ 10 పాయింట్స్ 14 పాయింట్ చూసినా ఏది కూడా అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా విధంగా వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు. మరి అవతల వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఒక 10 పాయింట్ పెట్టినప్పుడు దాంట్లో ఒక 2-3 రిజెక్ట్ అయినా, సో ఒక 60% 70% యాక్సెప్ట్ అయ్యేటట్టు వాళ్ళు ఉండాలి కదా. అసలు ఆ పాయింట్స్ లో ఏది కూడా వాళ్ళ ఈగో మెయింటైన్ చేసుకుంటే అవతల వాళ్ళని ఏం కాకుండా ఉంటే అవతల వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అసలు సస్యమే ఒప్పుకోరు. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్. అదే జరుగుతుంది. ఇప్పుడు నిజంగా వారు ఆపాలి అనుకున్నప్పుడు ఏ రకంగా కూర్చొని 1-to-1 కూర్చొని ప్రాబ్లమ్స్ ఏంటో చూసుకొని దాని ప్రకారంగా చేయాలి, అప్పుడు సెటిల్ అవుతుంది. ఇది సెటిల్ కాని 80% ఇది మీరు రాసుకోండి, 100% సెటిల్ కాని ఇది ఇష్యూ కంటిన్యూ అవుద్ది. క్రూడ్ ఆయిల్ అనేది 80 to 90 100 అంతవరకు ఆ రేంజ్ లోనే కదలాడికలు చేస్తూ ఉంటారు. 70 కిందకి రాకపోవచ్చు. ఈ ఇష్యూని అలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కువ అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ ఇష్యూని బర్న్ చేస్తూనే ఉంటారు. సార్ థ్యాంక్ యూ అండి ప్రభు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. అండ్ చూస్తున్నారు కదా, దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం అయితే ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. మార్కెట్లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని అటు ఆచితూచి అడుగులు వేయాలి అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఇది వాటి బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.